హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీణా సురేఖ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వైజాగ్ టు అరకు వ్లాగ్ ఇంతకు ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా. ఈ వీడియోలో అరకు వెళ్ళిన తర్వాత తీసిన వ్లాగ్ అనమాట. అరకులో చూడాల్సిన ప్లేసెస్, అందమైన లొకేషన్స్, చాపరాయి లాంటి ఎంటర్టైనింగ్ స్పాట్స్ ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మేము అరకు కాఫీ ట్రైల్స్ లో కొంతసేపు టైం స్పెండ్ చేసి అరకు బయలుదేరామన్నమాట. ఇక్కడ బయట బ్యాంబూ చికెన్ అమ్ముతున్నారండి. ఒక బొంగులో ఉంది, మొత్తం 300 రూపాయలు తీసుకున్నారనమాట. చీకులు అలాంటివి అయితే 70 రూపాయలు తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నాము. అడ్డాకుల్లో వేసి ఇచ్చారనమాట. టేస్ట్ అయితే పర్లేదు. ఇక్కడ నుంచి అరకు మెయిన్ సెంటర్ కి వెళ్లే వరకు కూడా లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయండి. ఇలా రోడ్డు పక్కనే టెంట్స్ అవి ఉన్నాయండి స్టే చేయడానికి. ఇలా చాలా ఉన్నాయి. టాయిలెట్స్ చూస్తున్నారు కదా, ఒక పక్కకు ఉన్నాయి. ఇలా టెంట్స్ లో ఉండాలనుకునే వాళ్ళకైతే కామన్ గా ఇచ్చారనమాట టాయిలెట్స్ చాలా చోట్ల. ఫ్యామిలీస్ అవి వెళ్ళినప్పుడు కొంచెం చూసుకుని తీసుకోవడం బెటర్. ఇక్కడ చూస్తున్న ఏరియా అరకు మెయిన్ సెంటర్ అనమాట. మేమైతే ఇక్కడ ఆగలేదండి, డైరెక్ట్ గా మేము చాపరాయి వెళ్ళిపోయాము. చాపరాయి వెళ్లే దారిలో ఎక్కువగా ఈ బీ ఫార్మింగ్ చేస్తున్నారండి. మనమైతే వచ్చేటప్పుడు చూద్దాము. ఈ బీ ఫార్మింగ్ దగ్గర ఆగి కొంచెం హనీ అలాంటివి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఈ ఏరియా అంతా ఇంతకు ముందు వలసపూలు ఎక్కువగా ఉండేవి కదా, ఇక్కడ కూడా అవి తీసేసి మొత్తం కమర్షియల్ క్రాప్స్ వేయడం మొదలుపెట్టారు. వలసపూలు అవి లేకపోతే అరకుకుండే సహజ సౌందర్యం లేదనిపిస్తుందండి నిజంగా. తెచ్చి పెట్టుకున్న అందాలు ఎన్నున్నా సరే న్యాచురల్ గా ఉండే అందం లేకపోతే నెమ్మదిగా దానికి ఉన్న ప్రత్యేకత తగ్గిపోతుంది కదా. ఇది అర్థం చేసుకుని ఇక్కడ వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ వేసినా సరే దాంతోపాటు ఈ వలసపూలు లోయలు కూడా పోకుండా కాపాడుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. చాపరాయికి వెళ్లే దారిలో రైల్వే గేట్ వచ్చిందండి. నాలుకో వాళ్ళ గూడ్స్ వెళ్తుందన్నమాట. చాపరాయికి రీచ్ అయిపోయామండి. చూడండి, ఇక్కడ చూడండి బయట బ్యాంబూ చికెన్, బిర్యానీ, ఇంకా చీకులు అవి అమ్ముతున్నారనమాట. ఇది వండడానికి కొంచెం మనకి టైం పడుతుంది కాబట్టి ఆర్డర్ చేసుకుని వెళ్తే మనం మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి రెడీ చేసి ఉంచుతారు. ఇలాంటి స్టాల్స్ అన్ని కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. మేము కూడా ఇక్కడ ఆర్డర్ చేసుకుని వెళ్ళాము. 1000 రూపీస్ తీసుకున్నారండి. క్వాంటిటీ అయితే మా ముగ్గురికి చాలా వచ్చింది, చాలా ఎక్కువే అయ్యింది. ఆఫ్టర్నూన్ మేము తినగా ఇంకా మిగిలింది పార్సల్ చేయించుకుని నైట్ కూడా తిన్నామన్నమాట. అక్కడ ఆవిడని అడుగుతున్నారు మా హస్బెండ్ ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పి. సో ఇదండి చాపరాయి. ఇక్కడ గిరిజనులు ట్రెడిషనల్ డాన్స్ థింసా వేస్తున్నారనమాట. చూడండి, మనం కూడా అలా వాళ్ళ డ్రెస్ వేసుకుని వాళ్ళతో పాటు డాన్స్ చేయొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా డ్రెస్సింగ్ అది చేయించడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. మేము హాలిడేస్ టైంలో వచ్చాం కదా, చాలా మంది జనాలు ఉన్నారండి ఇక్కడైతే. అన్నట్టు ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్, వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా వాటర్లో ఆడుకోవాలి అని అనుకుంటే డ్రెస్సెస్ అవి తీసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా ఇంకో గ్రూప్ డాన్స్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఇలా ట్రెడిషనల్ డాన్స్ ని వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాం కదా, ఒక్కొక్కరం 50 రూపాయలు పెట్టి దానిలో నుండి కొంత వెలికిస్తారనుకుంటా.
వాటర్ ఫ్లో అయితే బాగానే ఉందండి, చూడటానికి అయితే బాగుంది. ఇక్కడ చుట్టూ లొకేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువ ఉంటుందంట వాటర్ ఫ్లో. ఆ టైంలో అయితే ఈ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ చుట్టూ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. మీరు ఈ వాటర్ ఫాల్ని ఫీల్ అవ్వాలని ఆడియో ఎలా ఉందో అలాగే ఉంచేశాను. చాపరాయి దగ్గర ఇలా జారుడు బండ్లాగా తయారైందండి. కంటిన్యూస్గా వాటర్ ఫ్లో ఇంకా లైట్గా పాకుడు అది చేరడం వల్ల పైనుండి కింద దాకా ఇలా జారడానికి సరదాగా ఉంటుంది. ఇక్కడైతే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ అందరూ చెప్పేవే, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. చూడటానికి అందరూ సరదాగా ఆడుకుంటున్నారు, కానీ ఇక్కడ మేము ఉండంగానే ఒక 3 ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట. వాటర్ ఫ్లో ఉన్నంత మేర కూడా పాకుడు ఉందండి, చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కాళ్ళకి అస్సలు గ్రిప్ ఉండడం లేదు. ఈ చిన్న ప్లేస్లో చిన్న గుంటలా ఉంది కదా ఇక్కడ, అక్కడ ఒక అమ్మాయి అయితే కాలు ఫోల్డ్ అయ్యి పడిపోయింది అనమాట. కొంచెం వెయిట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల తన కాలు మడత తీసుకోలేక నొప్పికి గట్టిగా అరుస్తూ ఉందన్నమాట చాలాసేపు. 2-3 కలిపి లేపారు, కానీ తనకి బాగానే కాలు బెణికింది. అలాగే ఇంకో టీనేజ్ పిల్లోడు ఫాస్ట్గా నడుస్తూ బొక్కబోర్లా పడ్డాడనమాట. లెఫ్ట్ కన్ను పైన ఐబ్రో మీద నిలువుగా చిట్లి బాగానే బ్లడ్ పోయింది. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే చూడటానికి సరదాగా బాగానే ఉన్నాయి, ఇలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఎంజాయ్ చేయాలి. వర్షాకాలం అయితే ఫ్లో ఎక్కువగా ఉండి ఇంకా కొంచెం ప్రమాదకరంగానే ఉంటుందంటండి. మా వాడు ఒంటరిగా ఉన్నా సరే అక్కడ పిల్లలతో కలిసి బాగానే ఆడుకుంటున్నాడు. అక్కడ చాపరాయిలో టైం స్పెండ్ చేసి బయటకు వచ్చి బిర్యానీ తినేసాం. క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చారు, ఇందాక చెప్పాను కదా. ఒకటి పెద్ద బొంగులోనూ ఒకటి చిన్నది ఇచ్చారనమాట బిర్యానీ మొత్తం. మేము ఒక దానిలోది ఖాళీ చేసేసి మిగతాది పార్సిల్ చేయించుకుని పాడేరు తీసుకెళ్ళాం అనమాట ఆ రోజు డిన్నర్ తినడానికి. వచ్చేటప్పుడు అయితే తేనె తీసుకున్నామండి మేము ఇక్కడ. ఆయన చూడండి, ఆయన చేసే పని గురించి ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి. ఇది పద్మాపురం గార్డెన్స్ కి ఆనుకునే ఉంటుంది, కానీ పద్మాపురం గార్డెన్స్ లో ఏదో వర్క్ జరుగుతుందంట. క్లోజ్ చేసి ఉండడం వల్ల మేము అక్కడికి వెళ్ళలేదు. చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎలా చాక్లెట్స్ అవి తయారు చేస్తారు, ఎలా వచ్చాయి అని ఎగ్జిబిట్ చేస్తున్నారు అనమాట. మెషినరీ అదంతా కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇంతకు ముందు జనరేషన్స్లో ఎలా చేసేవాళ్ళు చాక్లెట్స్ని అవి కూడా ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. టికెట్ అయితే 50 రూపాయలు ఉంటుందండి. టేస్ట్ చేయడానికి ఆ టికెట్ మీద ఒక చాక్లెట్ ఇచ్చారు. పిల్లలకైతే సరదాగానే ఉంటుంది. కొంచెం సేపు ఆడుకోవడానికి కూడా చిన్నపాటి ఎగ్జిబిషన్ లాగా కొంచెం ఆడుకోవడానికి అవి ఇవి ఉన్నాయి అనమాట. ఇక్కడైతే చాక్లెట్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయండి. టేస్ట్ చేయడానికి మేము 2-3 తీసుకున్నాం, కానీ ఎక్కువ కొనాలంటే ఇక్కడ టూ మచ్ కాస్ట్ అనిపించింది. అలాగే ఇక్కడ కొన్ని ట్రెడిషనల్ వుడ్ క్రాఫ్ట్స్, కొయ్య బొమ్మలు అవి ఉన్నాయి. డెకరేటివ్ అండ్ టాయ్ షాప్స్ అవి షాపింగ్ చేయొచ్చు అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా కొనుక్కోవచ్చు, బాగున్నాయి కూడా అన్నీను. ఇక్కడ ఇది కాఫీ ఎగ్జిబిషన్ అనమాట. ఇక్కడ కూడా చాక్లెట్స్, డిఫరెంట్ కాఫీ పౌడర్స్ కొనుక్కోవడానికి ఉన్నాయండి. నేనైతే ఇక్కడ పక్కనే ఉన్న షాప్లో చిన్న హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నా. కాఫీ పౌడర్ కూడా కొన్నాము. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే దొరకదు. మామూలుగా మనం కాచుకుని పెట్టుకోవడానికి ఫిల్టర్ కాఫీ ఉంటుంది కదా, ఆ పౌడర్ మాత్రం దొరుకుతుంది ఇక్కడ. ఇంకా ఇక్కడికి దగ్గరలోనే అరకు ట్రైబల్ మ్యూజియం ఉందండి. కాకపోతే మేము వెళ్ళిన రోజు అక్కడ ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. అక్కడ జిప్ లైన్ అరేంజ్ చేశారనుకుంటా. సో జనాలందరూ అది ఎక్కడానికి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. చాలా టైం పట్టింది అసలు టికెట్స్ కొనుక్కోవడానికే. సో మేము అక్కడికి వెళ్ళలేక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం అనమాట. సో ఇదండి మా అరకు జర్నీ. నెక్స్ట్ వీడియోలో వంజంగి చూద్దాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.